హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయాలని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో మనకు BEL నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 1 year కాంట్రాక్ట్ బేస్ మీద ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే BEL వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ రిక్రూట్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ దాంట్లోకి వెళ్ళండి. మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ నెంబర్ 3 వాకిన్ సెలక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ 2018-19 బేస్ పైన ఈ యొక్క డేట్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుంది. ఇది వెన్యూ వచ్చేసి సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహల్లి పోస్ట్, బెంగళూరు 560013. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ డిసిప్లిన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నెల 9వ తారీఖు రోజు ఆఫ్టర్నూన్ 1కి మీరు ఆ ప్లేస్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ నెల 10వ తారీఖు రోజు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ నెల 11వ తారీఖు, అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ నెల 12వ తారీఖు రోజు ఆఫ్టర్నూన్ 1 కల్లా మీరు BELలో అటెండ్ కావాల్సి ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడా సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామ్ బేస్ పైన ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నామినల్ ఇంటర్వ్యూ చేస్తారు. నామినల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా 1 year అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే 1/6/2016 తర్వాత పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అర్హులు. అంటే 2016 పాస్అవుట్, 17 పాస్అవుట్, 18 పాస్అవుట్ వాళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మాత్రం అనర్హులు. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే జనరల్ అండ్ OBC కేటగిరీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, అట్లీస్ట్ 60% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా SC, ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మాత్రం క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 23 years యాజ్ ఆన్ డేట్ 1/2/2019 అంటే ఫిబ్రవరి 1 కల్లా 23 ఏళ్ళు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్స్ OBCకి 3 years, SC, STకి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 years ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ అండ్ సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేస్ పైన, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ 50 మార్క్స్కో 100 మార్క్స్కో కండక్ట్ చేస్తారు. సో మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీ డిసిప్లిన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మెకానికల్ వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్ అన్నిటి కలిపి కామన్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం రిటర్న్ ఎగ్జామ్లో మనకు నెగిటివ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇది కూడా మీరు ఒకటి గమనించుకోండి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 year అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్ అండ్ OPD మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ వీళ్ళ యొక్క స్టైఫండ్ వచ్చేసి 11,110 రూపాయలు పర్ మంత్లీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్కి రిటర్న్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు అదేవిధంగా బయోడేటాను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ బయోడేటాను కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ ఎవరైతే ME, MTech కానీ ఆల్రెడీ MTech అయిపోయిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళంతా అనర్హులు. అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అనర్హులు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అండ్ నామినల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఈ నెల 20వ తారీఖు రోజు సర్వర్లో అప్లోడ్ చేస్తారు. అండ్ మీరు ఎక్కడైనా కాన్వర్సింగ్ చేస్తే మాత్రం మీరు డిస్క్వాలిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా క్యాండిడేట్ ఖచ్చితంగా ఒక HB పెన్సిల్ అండ్ ఒక ఎరేజర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో HB పెన్సిల్, ఎరేజర్ అంటే OMR షీట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే SC, ST, OBC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ SCకి 3 years, SC, STకి 5 years అని మెన్షన్ చేయడం జరిగిందా వాటి కోసమనే. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం బయోడేటా చూద్దాం. బయోడేటా ఫామ్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ని ఫిల్ చేసి ఎట్ దట్ టైం మీరు డైరెక్ట్గా బెంగళూరులో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి మీరు వెళ్ళిపోతే సరిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసేది లేదు. డైరెక్ట్ రిటర్న్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. 1 dayలోనే ఈవెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ బయోడేటా ఫర్ ద గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కనుక చూసుకున్నట్టు ఈ అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్ చేసేస్తారు. అండ్ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్, SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా క్యాపిటల్లో ఫిల్ చేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు క్యాస్ట్ వైజ్గా అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ మైనారిటీ కేటగిరీ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్ ఈ వీటిలో ఏది కాకుండా ఈ కాలంను వదిలేసేయండి. అండ్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్
అండ్ బ్లడ్ గ్రూప్, మీ బ్లడ్ గ్రూప్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అనేది రాయండి, పర్మనెంట్ అడ్రస్ అయినా. అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ సెల్ నెంబర్. సో ఒకవేళ మీ దగ్గర ల్యాండ్లైన్ లేకుండా ల్యాండ్లైన్ వదిలేయండి, సెల్ నెంబర్ మాత్రం ఫిల్ చేయండి. అండ్ బ్రాంచ్ ఆఫ్ క్వాలిఫికేషన్ పైన ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ మీదైతే ఆ బ్రాంచ్ నేమ్ పూర్తిగా రాయాల్సి ఉంటుంది. అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీ యొక్క మెయిన్ మార్క్స్ మెమోలో యొక్క డేట్ అని మెన్షన్ చేస్తారు, ఆ డేట్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ విత్ క్లాస్, ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఓబీసీ జనరల్ కేటగిరీకి ఫస్ట్ క్లాస్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి పాస్ క్లాస్ అని ఇవ్వడం జరిగింది కదా. మీరు ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. సో 60% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం అర్హులు. అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ప్లేస్, మీ యొక్క కాలేజ్ నేమ్ అండ్ మీ కాలేజ్ యొక్క ఉన్నటువంటి ప్లేస్. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమన్నా మీరు MBA కానీ అలాంటిది ఏమైనా చేస్తుంటే వాటిని మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యువర్ ఫాదర్, మదర్, హస్బెండ్ ఎవరైనా కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా కూడా BELలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా అంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. మీరు ప్రీవియస్గా ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేశారా అంటే చేస్తే ఎస్ అని, చేయకుంటే నో అని మెన్షన్ చేయండి. చేస్తే ఎస్ అని పెట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీ యొక్క ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్లేస్, మీరు ఏ రోజు ఫిల్ చేశారు ఆ రోజు యొక్క డేట్ అండ్ మీ సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేసి ఈ ఫామ్ని మీరు వాళ్ళకి సబ్మిట్ చేసినట్టే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనకు మెన్షన్ అయితే చేయలేదు. ఇక్కడ ఎంతమంది వీలైతే అంతమంది అయితే వెళ్ళండి, వాళ్ళకు పర్టికులర్ ఎంత మంది ఉన్నారనేది మాత్రం బయటపెట్టలేదు. సో మ్యాక్సిమం అందరూ అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ మీరు ఈ డేట్ రోజు మీరు యొక్క రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ 2 కండక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేట్తో కలుద్దాం. అప్పుడు స్ట్రెయిట్ ఇంటూ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవర్ ఆన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.